హాయ్, వెల్కమ్ టు గైడ్. హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్తో పాటు సమాన ఉద్యోగ అవకాశాలని కల్పిస్తోంది. అయితే ఇది వారు తీసుకున్న గ్రూపును బట్టి ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈరోజు మనతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐహెచ్ఎంహెచ్ కాలేజ్ హెచ్ఓడి రచనా అగర్ష గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. హోటల్ మేనేజ్మెంట్ రంగానికి ఇప్పుడు ఉన్న ఆదరణ చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ గురించి అందరూ ఏమనుకుంటారంటే ఇది మాకు ఇంజనీరింగ్ దొరకలేదు, లేకపోతే మెడికల్లో సీట్ రాలేదు, అందుకే మనము ఇది తీసుకుందామనేసి, అంటే అది సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్గా పెట్టుకుంటారు. కానీ ఈ ఇండస్ట్రీలో మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి కొత్తగా మీరు చేయగలుగుతారో అది చాలామందికి తెలియదు. అయితే ఇటువంటి ఇండస్ట్రీ మీకు కావాల్సి ఉంటే మీరు దిస్ షుడ్ బి యువర్ ఫస్ట్ చాయిస్ అంటాం మేము. ఫస్ట్ చాయిస్ ఎందుకంటే ఇది హోలిస్టిక్ ఇండస్ట్రీ. ఒకటే కాదు, దీంట్లో ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మీరు నేర్చుకునేది జగమంతా ఒక చిన్న కోర్స్లో పెట్టినట్టుంది అది. అందుకే నేను ఎప్పుడైనా చెప్తే హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో స్పెషల్లీ కోర్సెస్ ఉన్నదానికి దీనికన్నా మంచి కోర్స్ ఇంకా లేదనేసి. ఇప్పుడు ఐహెచ్ఎంహెచ్ కాలేజ్ గురించి చెప్పండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్. ఈ కాలేజ్ ఏమో విద్యానగర్లో 72 years నుంచి 72లో ఎస్టాబ్లిష్ చేసాం మేము. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్, హైదరాబాద్ విద్యానగర్లో. ఇది 1972లో ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్గా ఎస్టాబ్లిష్ చేసాము. ఇది ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ 3500 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయ్యారు. ఇంకా వాళ్ళు ఒక్క ఇండస్ట్రీలో హోటల్ మేనేజ్మెంట్, హోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు ఇలా కూడా లేదు. వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నారు, వాళ్ళు రీటైల్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళు వేరే వేరే కోర్సెస్లో, ఫ్లైట్స్లో ఇంకా పైలట్స్ కూడా ట్రైనింగ్ తీసుకుని మా వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఇటువంటి కోర్స్ ఇది హోటల్ మేనేజ్మెంట్. మా స్టూడెంట్స్ 1972 నుంచి పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఇంతమంది చాలా వేరే వేరే రకాల కోర్సులుగా చేస్తున్నారు. మేము సెటప్ చేసింది ఇది ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్గా. దాని తర్వాత వాళ్ళు ఆఫర్ చేసింది డిప్లొమా. అయితే నేను కూడా చాలా ప్రౌడ్లీ అంటాను, నేను ఈ కాలేజ్ నుంచి స్టూడెంట్గా పాస్ అయ్యాను. హోటల్ ఇండస్ట్రీలో ఉండి దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఈ కాలేజ్కి యాజ్ అ ఫ్యాకల్టీ అని వచ్చాను. అయితే ఈ దాంట్లో ఆ ట్రాన్సిషన్ అంటే చేంజ్ పీరియడ్ కూడా నేను చూశాను. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మేము డిప్లొమా చేసాము. ఆ డిప్లొమాని మళ్ళీ మార్చి దాని తర్వాత డిగ్రీలో చేంజ్ చేశారు. డిగ్రీ మేము ముందు అవార్డ్ చేసాము విత్ ఇగ్నూ, అంటే ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి మేము జేఎన్యూతో అఫిలియేషన్ చేసుకున్నాము. అయితే ఆ జేఎన్యూ అఫిలియేషన్ నేషనల్ కౌన్సిల్తో పాటు ఉంది. ఇంకా మేము వీఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. హోటల్ మేనేజ్మెంట్కి చాలా కాలేజెస్ చూస్తారు మీరు, కానీ దానికి ఇంకా మాకు తేడా ఏంటంటే వీఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని అనడానికి నాకు అసలు భయం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మేము అంటాము. ఐహెచ్ఎం హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్. ఇంకా ఇది విద్యానగర్లో ఉంది, ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ కోసము, ఎక్స్పీరియన్స్ కోసము, అన్నిటి కోసము మా కాలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. మాకు ర్యాంక్స్ ఉన్నాయి, మేము టాప్ 5లో వస్తాము. సౌత్ ఏషియాలో టాప్ 5లో వచ్చే ఇన్స్టిట్యూట్లో మా పేరు ఉంటుంది. అయితే అటువంటి కాలేజ్ ఏమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మా కాలేజ్. ఐఎమ్ అ వెరీ ప్రౌడ్ అలుమినా అంటాను నేను దానికి. ఓకే, ఈ కాలేజ్లో ఉన్న కోర్సెస్ గురించి చెప్పండి మేడం. ఈ కాలేజ్లో మేము ఆఫర్ చేసిన కోర్సెస్, మెయిన్ కోర్స్ ఏమో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఒక కోర్స్ ఉంది. ఇది చేసిన తర్వాత పిల్లలకి దే హ్యావ్ అన్ ఆప్షన్ ఏంటంటే ఎంఎస్సి కూడా తీసుకోవచ్చు వాళ్ళు. ఇంకా ఎవరు 3 years ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు, దే వాంట్ టు డూ షార్ట్ టర్మ్ అంటే మా దగ్గర క్రాఫ్ట్ కోర్సెస్ ఉన్నాయి. అయితే ఈ క్రాఫ్ట్ కోర్సెస్లో మేము కిచెన్లో క్రాఫ్ట్ కోర్స్ ఇస్తాము, ఇంకా ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అంటాము, దాంట్లో ఇంకా బార్ టెండింగ్, ఇటువంటి 3 కోర్సెస్ ఉన్నాయి. అది మేము ఆఫర్ చేస్తాము. దాన్ని తప్ప మా దగ్గర కోర్సెస్ మీకు టైలర్ మేక్ కూడా చేసిస్తాము, ఎందుకంటే మేము ట్రైనింగ్లో మాది చాలా మంచి పేరుంది. అయితే ఈ కోర్సెస్ మెయిన్ రన్ చేసిన తర్వాత కూడా మేము ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటాము. అయితే హోటల్స్లో ట్రైనింగ్, లేకపోతే ఎవరికైనా సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అవసరం ఉంది, ఉట్టి కిచెన్లో ఇప్పుడు మీకు ఏదో
నేర్చుకోవాలని ఉంది, మీకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఏం చేస్తారు అనుకుంటున్నారు. అయితే అప్పుడు మా కాలేజ్కి వచ్చారనుకోండి 10, 15, 20 మెంబర్స్ కూడా ఉంటే ఒక చిన్న బ్యాచ్కి మేము బేకరీ ట్రైనింగ్ ఇచ్చేస్తాము. లేకపోతే ఇప్పటికి ఏంటంటే వీగన్ డైట్ అంటాము, లేకపోతే సాలడ్సే కావాలి, లేకపోతే సూప్సే నేర్చుకోవాలి, మీకు కావాలంటే ఉట్టి బిర్యానీ నేర్చుకుంటానంటారు, అది కూడా. ఇంకా డ్యూరేషన్ మేడం? డ్యూరేషన్ ఇది టైలర్ మేడ్ ఉంటుంది. మేము 1 వీక్ కూడా చేయొచ్చు, ఇది 15 డేస్ కూడా మేము ఆఫర్ చేయొచ్చు. అంటే మీకు ఇంటెన్సిటీ, మీకు ఎన్ని నేర్చుకోవాలి డిషెస్ అని ఉంది, దాన్ని బట్టి మేము స్పెషలీ మీకోసం టైలర్ మేడ్ కూడా చేసిస్తాము. ఇది ఉట్టి కిచెన్ గురించి మాట్లాడాను నేను. మీకు దాన్ని ఇఫ్ యూ వాంట్ హౌస్ కీపింగ్ అంటాము, హౌస్ కీపింగ్లో ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తారు, మీ టేబుల్ సెటప్ ఎట్లా చేస్తారు, అంటే ఇల్లు ఎట్లా సర్దుకొని పెట్టుకోవాలి, ఎలా సరిగ్గా పెట్టుకోవాలి, అవి కూడా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. క్లెన్లీనెస్, హైజీన్, లాండ్రీ అదంతా నేర్చుకోవాలంటే ఇక్కడ ఉంది. ఎందుకంటే మేము ఫెసిలిటీస్ కోసం కూడా పిల్లల్ని ట్రైన్ చేస్తాము, ఫెసిలిటీ మేనేజ్మెంట్ అంటాము, దానికోసం కూడా ట్రైన్ చేస్తాము. అయితే అవన్నీ సబ్జెక్ట్గా మేము నేర్పించేటివి ఉన్నాయి. అయితే అది ఉంది. మీకు సాఫ్ట్ స్కిల్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోదలుచుతున్నారు, అయితే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, పెద్ద 5 స్టార్ రెస్టారెంట్లో వెళ్ళారు మీరు, ఈ చాలా స్పూన్లు ఉంటాయి, ఫోక్లు ఉంటాయి, ఇది ఉంది అది ఉంది, ఏ స్పూన్ దేనికి ఉంది, తిన్న తర్వాత మీ మీల్ అయిపోయిన తర్వాత మీరు ఎట్లా పెట్టాలి స్పూన్ అండ్ ఫోక్, మీరు సూప్ తింటున్నప్పుడు ఆ సూప్ ఎట్లా తీసుకోవాలి, అవి కూడా డైనింగ్ ఎటికెట్ అంటాము, అది నేర్పిస్తాం మేము. అయితే మేము వేరీడ్ కోర్సెస్ని ప్లాన్ చేసి ఎవరికి కావాలి అలా అది డెలివర్ కూడా చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ డిగ్రీస్కి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి మేడం? క్వాలిఫికేషన్స్ కోసము మీరు +2 పాస్ అయితే చాలు. బీఎస్సీ బేసిక్ చేసుకోవడానికి మీ దగ్గర +2 ఉంది, ఏ స్ట్రీమ్ అయినా మాకు పర్వాలేదు, ఆర్ట్స్ చేసుకున్నా, లేకపోతే మీరు కామర్స్ ఉన్నా, లేకపోతే సైన్సెస్ ఉన్నా, ఏదన్నా ఉన్నా కూడా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు +2 క్వాలిఫికేషన్స్ బేసిక్ కావాలి దీనికి చేయడానికి. దాని తర్వాత మా చేతిలో వచ్చిన తర్వాత మేము ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాము ఇన్ అ పర్సనాలిటీ. ఓకే, ఇంకా ఒకటి మాట చెప్పాలంటే దీంట్లో ఏజ్ లిమిట్ కూడా లేదు. ముందేంటంటే మనం అంటాము ఇన్ని సంవత్సరాలు ఉంటేనే మీకు ఎడ్యుకేషన్ ఉంది, ఇది ఉంది, కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పటి నుంచి ఏజ్ లిమిట్ కూడా లేదు, ఆ ఏజ్ లిమిట్ కూడా తీసేశారు. అయితే అటువంటి కోర్స్ ఇది. ఓకే, ప్రాక్టికల్స్ అలా ఎలా ఉంటాయి మేడం? ప్రాక్టికల్స్ థియరీ ఆల్మోస్ట్ 1:2 కాంబినేషన్ ఉంది, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్. ఇప్పుడు మేము నైఫ్ స్కిల్స్ చూపిస్తున్నాము, మీరు కటింగ్, చాపింగ్ చేయాలి, ఇది చేయాలి, దానికి ఏంటంటే ఇట్ ఈస్ అ స్కిల్ బేస్డ్ కోర్స్. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి మీకు ప్రాక్టికల్లీ మీరు టేబుల్ మీద నించొని అక్కడ నించొని పీల్ చేసి కట్ చేసిన తర్వాతే మీకు అది నేర్చుకునేది వస్తుంది. మీరు డిషెస్ కుక్ చేస్తున్నారు, మేము చాలామంది ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాం, అందరూ ఏమో మాస్టర్ షెఫ్స్ అయిపోయారు, అందరు డాల్గోనా కాఫీలు చేసుకుంటున్నారు, ఇది చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు మీకోసము నేర్చుకోవాలంటే ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టికల్. ఉట్టి 15 మినిట్స్ కోసం చేసిన తర్వాత ఒక రీల్ పెట్టేస్తే అది కాదు. దీంట్లో 4 అవర్స్ కిచెన్లో ట్రైనింగ్ ఉంటుంది ఒకరోజు. మళ్ళీ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, ఇలాంటి వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దానికి 2 అవర్స్ కంటిన్యూస్లీ మేము ట్రైనింగ్ ఇస్తాము. అయితే అటువంటి ప్రాక్టికల్స్ ఉంది. అయితే 4 అవర్స్ మార్నింగ్లో ప్రాక్టికల్స్ ఉంటాయి, లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 2 అవర్స్ ఆఫ్ థియరీ ఉంటుంది. అది అయిన తర్వాత చాలా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంది. మా దగ్గర స్టార్టప్ అని ఒక ఏరియా మేము వేసాము. ఆ స్టార్టప్ ఏరియాలో పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు డిషెస్ ప్రిపేర్ చేస్తారు, అవి టీ బ్రేక్ టైంలో స్టూడెంట్స్కి అమ్ముకుంటారు. అయితే వాళ్ళు నేర్చుకునేది ఏంటి, మీరు మీ ఎంటర్ప్రైజ్ రేపు సెటప్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఒక కొత్త అవుట్లెట్ పెట్టుకుంటున్నారు అనుకుంటున్నారు. అయితే అప్పటికి మీకు పనికి వచ్చే స్కిల్స్ అన్నీ మేము అక్కడే నేర్పిస్తున్నాము. మీరు ఇంగ్రీడియంట్ కాస్ట్ ఎట్లా, పిల్లలు ఉన్నారు వాళ్ళతో ఎట్లా మాట్లాడేది, కంప్లైంట్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎవరైనా కోపడ్డారంటే దాన్ని ఎలా చేస్తారు, అవన్నీ కలిపేసి అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు, స్టార్టప్లో నేర్చుకుంటారు. అది ఇంకా బై ద వే అనేసి ఒక చిన్న పేస్ట్రీ షాప్ ఉంది మా దాంట్లో. ఆ పేస్ట్రీ షాప్లో వేరే వేరే రకాల పేస్ట్రీస్ చేస్తారు, కేక్స్ చేస్తారు. ఇప్పుడు బిలీవ్ చేయండి మీరు, క్రిస్మస్ కోసము మాకు అప్ టు 100-150 కేక్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకే చోట నుంచి 60 kgs అప్రాక్సిమేట్లీ కేక్ కావాలనేసి మాకు రిక్వెస్ట్ వచ్చింది. అయితే అటువంటిది వాళ్ళు మా స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు.
వాళ్ళే నేర్చుకొని వాళ్ళు చేసి ప్యాకేజింగ్ చేసి అదంతా సేల్ కౌంటర్ మీద నించొని కూడా చేయడం, అది అక్కడ నేర్పించడానికి వస్తుంది. ఓకే మేడం. టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది మేడం? టీచింగ్ మెథడాలజీ ఏంటంటే మా ఫ్యాకల్టీ చాలా ఎక్విప్డ్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేశారు. చాలామంది ఫారిన్ నేషన్స్ వెళ్ళి వేరే వేరే దాంట్లో పనిచేసి దాని తర్వాత ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత టీచింగ్ కూడా ప్రాక్టికల్లీ ఉంటుంది. మా ప్రిన్సిపల్ గారు మిస్టర్ సంజయ్ ఠాకూర్ ఏమంటారంటే, మేము స్టూడెంట్స్ని 5 స్టార్ హోటల్స్ కోసము క్రియేట్ చేస్తున్నాము, మ్యాన్ పవర్ క్రియేట్ చేస్తున్నాము. అయితే మా కాలేజ్ కూడా 5 స్టార్ హోటల్లానే పనిచేయాలి. అయితే నేను లేకపోతే మా షెఫ్స్ ఏమో టీచర్స్ కారు, వాళ్ళు దే ఆర్ షెఫ్స్. ఇంకా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కారు, వాళ్ళు మేబీ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ లేకపోతే సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు. అయితే అటువంటి డెసిగ్నేషన్స్ ఉన్నాయి. మా హాస్టల్ మేనేజ్ చేసే వాళ్ళని మేము హాస్టల్ వార్డెన్ అనము, వాళ్ళని మేము హాస్టల్ మేనేజర్ అంటున్నాము. ఆ పిల్లలకి అది నేర్పించడానికి మీరు మీ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత హైరార్కీ ఎలా ఉంటుంది, మీరు రిపోర్టింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అదంతా నేర్పించడానికి ఒక రూట్ ఉంది. అయితే అటువంటి టీచింగ్ మా ఫ్యాకల్టీ చేస్తారు. ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మా ఫ్యాకల్టీ ఏమేమి చేశారు, మా ప్రిన్సిపల్ గారు 6 books రాశారు, దానికన్నా ఎక్కువ కూడా ఉన్నాయి. నేను ఒక బుక్ రాశాను, ఇన్సీన్ హోటలియర్ అనేసి. మా కలీగ్ కూడా ఒక బుక్ రాశారు. మా దానికి తెలంగాణది కాఫీ టేబుల్ బుక్ మేము వేసాము. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మేము కనీసం ఒక రీసెర్చ్ జర్నల్ ప్రింట్ చేస్తాము. ఇది స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఒట్టి ప్రాక్టికల్ ఉండి దాని తర్వాత మెంటల్ గ్రోత్ కోసము ఇటువంటి ఆపర్చునిటీస్ పిల్లలకి ఇస్తున్నాం మేము. అయితే దిస్ ఈస్ ది ఎంటైర్ హోటల్ మేనేజ్మెంట్ అట్ IHM అంటాము. అయితే ఫ్యాకల్టీ అందరూ కంటిన్యూస్లీ మేము ఆల్మోస్ట్ 24/7 ఎంగేజ్డ్ ఉంటాము. 24/7 అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు ఫోన్ పక్కన పెడతాము, కానీ దాంట్లో కూడా రాత్రి ఎంతమంది ఉన్నారు, అందరికీ హాస్టల్ వార్డెన్స్ ఉంటారు, మాకేమో మేనేజర్ ఆన్ డ్యూటీ ఉన్నారు. మేనేజర్ ఆన్ డ్యూటీ ఏం చేస్తారు, ఆయన ఎవ్రీ అవర్ సెక్యూరిటీతో పాటు చెక్ చేస్తూ ఉంటారు, ఆ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు సరిగ్గా ఉన్నారా లేదా, హాస్టల్లో ఎవరైనా ఏదో ఇన్కన్వీనియన్స్ ఉంది, ఒంట్లో బాగాలేదు, అయితే ఇమీడియట్లీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం, అది చేయడం. ఎవ్రీ అవర్లీ మేము ఫొటోస్ కూడా చూస్తూ ఉంటాము, పోస్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఆ ఏరియా సెక్యూర్ ఉందా లేదా, ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, దే ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని ఎట్లా పాటించాలి దానికనేసి మా దగ్గర మేనేజర్ ఆన్ డ్యూటీ ఉన్నారు. అయితే ఇది ఏ కాలేజీలో లేదు, మాది అట్ IHM హైదరాబాద్. మేము బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా పయనియర్స్ అనుకుంటాం మమ్మల్ని, ఎందుకంటే మేము అటువంటి ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసి ఫాలో చేస్తున్నాము. ఇవన్నీ హోటల్లో కూడా ఉన్నాయి. అయితే మాది సిమ్యులేషన్ ఆఫ్ అ హోటల్ ఎలా ఉంది, ఎందుకంటే మేము అందరము వీఆర్ రోల్ మోడల్స్ అంటాం మేము, మమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. అందుకే మా డ్రెస్సింగ్ సెన్స్ అనుకోండి, లేకపోతే మేము ఎలా ప్రజెంట్ చేస్తున్నాము మమ్మల్ని, అవి కూడా మ్యాటర్ చేస్తాయి. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలానే ఉండడం ఎట్లుంది, అది కూడా నేర్పిస్తున్నాం పిల్లల్ని. ఓకే మేడం. 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకి మీ కాలేజ్లో ఏమైనా కోర్సెస్ ఉంటాయా మేడం? ఎస్, 10th క్లాస్ తర్వాత కూడా పిల్లలకి కోర్సెస్ చేయాలంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారు, ఇక్కడ వచ్చిన తర్వాత చాలా చదువు ఉంటుంది. చదువు కూడా కాదు, చదువు ఉంది, ఇంకా ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయితే వాళ్ళ కోసం స్పెషలీ క్రాఫ్ట్ కోర్స్ ఉన్నది. అయితే దాన్ని మేము సర్టిఫికేట్ కోర్స్ అంటాము, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ F&B సర్వీస్, బార్ టెండింగ్, దానికోసము. అయితే ఇటువంటి కోర్సెస్ మేము ఆఫర్ చేస్తాము. అవి 10th తర్వాతే పిల్లలు చేసుకోవచ్చు, వాళ్ళకి 12th కూడా చేసే అవసరం లేదు. ఇది చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, బై ద వే 12th క్లాస్ అంటే ఓపెన్ స్కూల్స్ నుంచి ఫినిష్ చేసుకొని దాని తర్వాత JEE ఇచ్చి 3-year డిగ్రీలో వచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇంత నచ్చుతుంది. మా క్రాఫ్ట్ కోర్స్ చేసిన పిల్లలు ఈరోజు వరల్డ్లో అన్ని చోట్లలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. అయితే ఇలా లేదు, మీరు ఒక చిన్న క్రాఫ్ట్ కోర్స్ చేసుకున్నారనేసి మీకు ఆపర్చునిటీస్ దొరకవని అలా లేదు, వాళ్ళు కూడా చాలా ప్రోగ్రెస్ చేశారు. ఓకే మేడం. ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్కి ఏం కోర్సెస్ ఉంటాయి? ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా ఇది సేమ్, ఇవే ఉన్నాయి. మేము ఆఫర్ చేసినవన్నీ మీకు మళ్ళీ రిపీట్ ఇది చేయాలంటే BSc ఇన్ హోటల్ మేనేజ్మెంట్, BSc ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, MSc, ఇంకా దెన్ వీ హ్యావ్ క్రాఫ్ట్ కోర్సెస్లో మాకు
ఫుడ్ ప్రొడక్షన్ ఉంది, F&B సర్వీస్ ఉంది, బార్ టెండింగ్ ఉంది. F&B సర్వీస్ 6 months కోర్స్, దాని తర్వాత 6 months ట్రైనింగ్ ఉంటుంది. బార్ టెండింగ్ కూడా 6 months కోర్స్, దాని తర్వాత 6 months హోటల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా టైలర్ మేడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరికైనా స్పెషల్లీ మీకు డిజైన్ చేపించి మీకు ఇలాంటి కోర్సెస్ రన్ చేస్తారంటే అది ఉంది. ఇంకా మా దగ్గర ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అయితే హోటల్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ డిగ్రీస్ని ఎన్హాన్స్ చేసుకోవడం లేకపోతే లెర్నింగ్ని ఎన్హాన్స్ చేసుకొని ప్రమోషన్స్ కోసం అప్లై చేయడానికి ఇది చేయడానికి ఉంటే వాళ్ళ కోసం స్పెషల్ కోర్సెస్ మేము రన్ చేస్తున్నాము. దాన్ని మేము ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాము. అయితే ఆ EDP సెల్ కూడా ఉంది మా దగ్గర. దాంట్లో లీడర్షిప్ ట్రైనింగ్, ఇంకా మీరు హోటల్ ఇండస్ట్రీలో ఉండే ఉట్టి హోటల్ ఇండస్ట్రీ కాదు, బయటికి వెళ్ళి కూడా ఎక్కడ పని చేస్తారంటే దానికి పనికొచ్చేటువంటి కోర్సెస్ అన్ని దాంట్లో EDPలో ఉన్నాయి. ఓకే మేడం. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మేడం? నోటిఫికేషన్స్ మేము జనరలీ January వరకు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేసి ఉంటారు. ఆ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు ఫలానా డేట్ వరకు మీరు అప్లికేషన్స్ ఫిల్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి. అయితే ఎవరికైనా కావాలంటే వాళ్ళు NCHMCT NTA నేషనల్ టెస్టింగ్ అకాడమీ ఉంది, దానికి లాగిన్ చేసి అక్కడి నుంచి వాళ్ళు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని నామినల్ ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఫీజు కట్టేసి దాని తర్వాత డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మళ్ళీ పంపించేస్తే అది ఇమీడియట్లీ వాళ్ళ అడ్మిషన్ ప్రొసీజర్ JEE స్టార్ట్ అయిపోతుంది. మేము కూడా దాన్ని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాము ఫర్ BSc. ఓకే, మీరు అన్నారు సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయని, మరి వాటికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. సర్టిఫికేట్ కోర్సెస్లో ఏముందంటే వాళ్ళు సర్టిఫికేట్ మా కాలేజ్లో సెమిస్టర్ ఫినిష్ అయిన తర్వాత ఆ ఇయర్ యాన్యువల్ ప్యాటర్న్ అది ఫినిష్ చేసిన తర్వాత 6 monthsది ఉంది, లేకపోతే 1 yearది ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు హోటల్లో ట్రైనింగ్ కోసం వెళ్ళాలి. అయితే ఆ 17 week ట్రైనింగ్ ఫినిష్ చేసిన తర్వాత మెజారిటీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ అక్కడే అబ్జార్బ్ అయిపోయారు. అయితే పెద్ద పెద్ద హోటల్స్లో లేకపోతే పెద్ద ఫెసిలిటీస్ కంపెనీస్లో దీంట్లో వాళ్ళు రిక్రూట్ అయినట్టే, స్టార్టింగ్లోనే రిక్రూట్ అయినట్టు అయిపోతుంది అది. అటువంటి ఆపర్చునిటీస్ మేము స్టూడెంట్స్కి ఇస్తున్నాము ఫర్ సర్టిఫికేట్ కోర్సెస్, క్రాఫ్ట్ కోర్సెస్. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా మేడం? ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లాస్ట్ ఇయర్ మేము ఒక 52 కంపెనీస్ వచ్చాయి. ఈ 52 కంపెనీస్ పిల్లల్ని వేరే లెవెల్స్లో అన్ని పాసిబుల్ లెవెల్స్లో అబ్జార్బ్ చేశారు, హైర్ చేశారు. మా కాలేజ్లో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా 2 క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఒకేసారి జరుగుతున్నాయి. అయితే అటువంటి క్యాంపస్ ఇంటర్వ్యూ అంతమంది మా కాలేజ్కి వచ్చి మా స్టూడెంట్స్ని హైర్ చేస్తామని ఉంది. ఇప్పుడు ఉట్టి హైరింగ్ ఇలా లేదు, అంటే మీరు వస్తారు హైర్ చేస్తారు వెళ్ళిపోతారు అలా లేదు. చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర నుంచి అవుట్డోర్ స్టూడెంట్స్ తీసుకుంటారు. అయితే ఈ స్టూడెంట్స్కి ఇక్కడ మా కోర్స్ చేస్తున్నప్పుడే వాళ్ళకి పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోవచ్చు, అలా ఉంది. రేపటికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. మీరు వెళ్ళి గెస్ట్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, మీరు సర్వీస్ ఎలా చేస్తున్నారు, మీరు కిచెన్లో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇంకా దాని తప్ప వాళ్ళకి పాకెట్ మనీ వచ్చినట్టు. పర్ అవర్ ఒక అమౌంట్ వాళ్ళకి డిసైడ్ చేస్తుంది. ఆ అమౌంట్ని తీసుకొని పర్ డే వాళ్ళు 1000 + 1200 1500 హాయిగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు ఈ కోర్స్ చేస్తున్నప్పుడే. ఇది చాలా చిన్న అమౌంట్ చెప్పాను నేను, దీనికన్నా హై అమౌంట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్కిల్ బేస్డ్, మీ స్కిల్ ఇప్పుడు మీరు మాస్టర్ షెఫ్స్ చూశారు, మీరు ఫ్లేరింగ్ చూస్తున్నారు, వేరే బార్ టెండింగ్ చూస్తున్నారు, ఇవన్నీ కోర్సెస్ ఇక్కడ నేర్పించిన తర్వాత వాళ్ళకి ప్రాక్టికల్ హోటల్లో వెళ్ళి కూడా ట్రై చేయడానికి ఉంటుంది. ఓకే, హోటల్ మేనేజ్మెంట్లో ఏ వింగ్స్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి మేడం? ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్లో మాకు హోటల్స్ ఉన్నాయి. ప్రైమరీలీ హోటల్స్ అంటే చైన్ హోటల్స్ ఉంటాయి, ఇండిపెండెంట్ హోటల్స్ కూడా ఉంటాయి. అయితే తాజ్, ఒబెరాయ్, హిల్టన్, హయత్, లీలా, ఇవి ఒకటి 5 పేర్లు చెప్పాను నేను. గ్రీన్ పార్క్ హోటల్స్, అయితే ITC ఉంది. ఈ హోటల్స్ అన్నీ వాళ్ళు పిల్లల్ని మేనేజ్మెంట్ ట్రైనీ లెవెల్ కోసం హైర్ చేయడానికి వస్తారు. అయితే దిస్ ఇస్ ఓన్లీ హోటల్ సెక్టర్, ఒక వింగ్ అయిపోయినట్టు. దాని తర్వాత మాకు MNCs ఉన్నాయి, ఎయిర్లైన్స్ ఉన్నాయి, క్రూజ్ లైన్స్ ఉన్నాయి, రీటైల్ సెక్టర్ ఉంది. రీటైల్ ఇంకా మేము స్టూడెంట్స్కి అపార్ట్ ఫ్రమ్ రీటైల్ ఫారెన్ ప్లేస్మెంట్స్లో కూడా హెల్ప్ చేస్తున్నాము. అయితే వాళ్ళు ఫారెన్ ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్
కనీసం 5 స్టూడెంట్స్ని మేము యూఎస్లో ప్లేస్ చేసాము. అయితే మాదేంటంటే వీ హ్యావ్ అ టైఅప్, మేము డైరెక్ట్లీ చేయము అది, వీ హ్యావ్ అ టైఅప్. ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళతో టైఅప్ చేసిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే అట్లీస్ట్ 5 స్టూడెంట్స్కి ఇప్పుడు యూఎస్లో ప్లేస్మెంట్ వచ్చినట్టు. అయితే అటువంటి ప్లేస్మెంట్స్ ఉట్టి యూఎస్ కోసం లేదు. ఇప్పుడే కొంచెం సేపు అయింది, మేబీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందే మాల్డీవ్స్లో 2 జాబ్ దొరికింది. అయితే ఇటువంటి ఆపర్చునిటీస్ ఆ పిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఉన్నాయి. ఓకే, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కూడా మీ దగ్గర సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయా? సర్టిఫికేట్ మా ఐహెచ్ఎం సర్టిఫికేట్ ఈజ్, నేనేమనాలి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వాల్యుబుల్ సర్టిఫికేట్స్ అంటాము. ఇక్కడ కోర్స్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్నారు, మీకు డెవలప్మెంట్, సీరియస్ డెవలప్మెంట్ కావాలి, ఎందుకంటే మీకు ప్రమోషన్స్ సీక్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే మా ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మీరు కొంచెం కొత్తది ఏదో నేర్చుకోవాలి, ఇది చేసుకోవాలి, అయితే దానికి మేము టైలర్ మేడ్ కోర్సెస్ చేస్తాము. మీకు ఎలా కావాలి అలా మేము కోర్సెస్ డిజైన్ చేసి దాని తర్వాత అవి అప్లై చేస్తాము. అయితే మీ దగ్గర 15 క్యాండిడేట్స్ ఉన్నారు, లేకపోతే 20 క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ కోసం స్పెషల్ కోర్సెస్ రన్ చేయొచ్చు. ఆ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ 4 కోర్ ఏరియాస్ అని చెప్తాను. మా హోటల్ మేనేజ్మెంట్లో నేర్చేది ఏంటి అంటే ఏం నేర్చుకుంటారు, అది పెద్ద క్వశ్చన్ మాకు ఉంటుంది. ఎందుకంటే మీరు ఎయిర్లైన్లో వెళ్ళిపోతున్నారు, మీరు బ్యాంక్లో వెళ్ళిపోతున్నారు, మీకు క్రూజ్ లైన్స్లో జాబ్స్ దొరుకుతున్నాయి, అన్ని చోట్ల జాబ్ దొరుకుతుందంటే మీరు చేసేదేంటి అంటే మేము నేర్పించేదేంటి, ఆ క్వశ్చన్ ఎట్లయినా వస్తుంది మనసులో. ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మా దగ్గర ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, ఇంకా కిచెన్, ఇవి 4 మేజర్ కోర్ ఏరియాస్ అంటాం మేము. అయితే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ కలిపేసి ఇప్పటికీ రూమ్స్ డివిజన్ అంటారు. అయితే రూమ్స్ డివిజన్ ఉంది, ఫుడ్ అండ్ బెవరేజ్ ఉంది, ఇంకా ఫుడ్ ప్రొడక్షన్ ఉంది. ఈ 3 కోర్సెస్లో వాళ్ళు మేము ట్రైనింగ్ ఎక్కడైనా కావాలి, ఎటువంటి ట్రైనింగ్ అయినా కావాలి అది ఇప్పిస్తాము. మా షెఫ్స్ ఏమో ఇక్కడ నుంచి చైనా వెళ్ళారు, ఏం ప్రమోట్ చేయడానికి, తెలంగాణ క్విజీన్ ప్రమోట్ చేయడానికి. అయితే చైనా వరకు వెళ్ళారు వాళ్ళు. అటువంటి క్విజీన్స్ మేము నేర్పించేది ఉంది, లేకపోతే స్టూడెంట్స్కి అదంతా ఆ టైప్ స్కిల్ ఇస్తున్నాం మేము మా పిల్లలకి, ఇంకా ఫ్యాకల్టీకి కూడా. అయితే నేను చెప్పేది ఏంటంటే, ట్రైనింగ్ కోసము ఈ ఏరియాలో ఎక్కడైనా మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే మీరు వచ్చి మాతో మాట్లాడితే మేము ట్రైనింగ్ చేస్తాము. మేము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ వాళ్ళకి శానిటేషన్ వర్కర్స్ కోసము ట్రైనింగ్ చేయండి అని అన్నారు, అది చేసాము. నవోదయ స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్లో వాళ్ళ షెఫ్స్ని హైర్ చేయడానికి మీరు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయండి అని చెప్పారు, అది అయింది. అయితే మీకు రిక్వైర్మెంట్ ఏంటి, ఆ నేషనల్ స్కిల్స్ వాళ్ళ కోసము కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేసాము. ఇప్పుడు వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కోసము ట్రైనింగ్ ఏం చేయాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ ట్రైనింగ్ కూడా మేము లాస్ట్ ఇయర్ ఇచ్చాము, ఈసారి కూడా ఇచ్చేది ఉంది. వీ విల్ బీ గివింగ్ ది ట్రైనింగ్. అయితే ట్రైనింగ్ ఏమో ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్, ఎందుకంటే మీకు కావాల్సిన ట్రైనింగ్ మేము టైలర్ మేక్ చేయొచ్చు, ఎందుకంటే మా దగ్గర ప్యానెల్ మెంబర్స్ ఉన్నారు. అయితే ఇది స్కిల్ బేస్డ్, మా స్కిల్స్తో రిలేటెడ్ ఉంది. కానీ మీకు వేరే స్కిల్స్ ఏదో కావాలి దీంతో కలిపేసి అయితే వీ కాల్ పీపుల్, మేము బయట నుంచి పిలిపించుకొని స్పెషలిస్ట్ని, వాళ్ళు ఇక్కడ వస్తారు, ఇంకా వాళ్ళు కూడా క్లాసెస్ డెలివర్ చేస్తారు, ఆ ప్యాటర్న్లో పనిచేస్తాము. అయితే మీకు ట్రైనింగ్ దేంట్లో కావాలి, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్లో కావాలి, ఓకే, మీకు కిచెన్లో కావాలి, ఓకే, మీకు హౌస్ కీపింగ్లో కావాలి, ఓకే, సేల్స్ అండ్ మార్కెటింగ్లో కావాలి, ఓకే, మీకు రెవెన్యూ మేనేజ్మెంట్ అన్న సబ్జెక్ట్ ఉంది దాంట్లో కావాలి, ఓకే, మీకు నెగోషియేషన్ స్కిల్స్ నేర్చుకోవాలని ఉంది, ప్లీజ్ కమ్, మేము దానికి హెల్ప్ చేస్తాము. మీకు బాడీ లాంగ్వేజ్ నేర్చుకునేది ఉంది, మీకు అండర్స్టాండ్ చేయాలి ఎలా కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏమున్నాయి, అది కూడా నేర్పిస్తాం. అయితే మా దగ్గర ఒక పెద్ద బ్యాగ్ ఉన్నట్టు మీకు కావాల్సిన కోర్సెస్ మేము తీసి దాన్ని అంత టైలర్ మేక్ చేసి మీకు అప్లై చేసిస్తాము, అంటే అది ఇస్తాం మీకు. ఓకే మేడం, స్టూడెంట్స్కి ప్రజెంటేషన్స్ అండ్ సెమినార్స్ ఉంటాయా మేడం? ఉంటాయి, ప్రజెంటేషన్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు 24, 25, 26 జనవరి ఈ 3 days కోసము అందరికీ ఓపెన్ ఉంది ఇన్విటేషన్. ఇది ఒక పెద్ద ఆంటర్ప్రెన్యూరల్ జర్నీలా ఆ పిల్లల కోసము, మా స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే మా కాలేజ్ని ఒక ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తాము, ఆ ఫెస్ట్ది లిటిల్ ఇండియా అనేసి. ఆ లిటిల్ ఇండియా ఫెస్ట్లో అబౌట్ 20-30 స్టాల్స్ మా కాలేజ్లో పెట్టుకుంటాం మేము. ఈ స్టాల్స్లో పిల్లలు వేరే వేరే రకాల ఫుడ్ ప్రోడక్ట్స్, లేకపోతే మేబీ గేమ్స్, స్పోర్ట్స్, లేకపోతే ఏదన్నా స్కిల్ ఇటువంటిది వాళ్ళు సేల్ చేస్తారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మేము బేసిక్ ప్రొవిజన్ ఇస్తాం వాళ్ళకి,
ఆ స్పేస్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్ కనెక్షన్, మీకు కావాల్సింది ఏంటి దానికి అదంతా సప్లై ఇస్తున్నాము. రా మెటీరియల్ వాళ్ళే తీసుకుని రావాలి, సేల్ వాళ్ళు చేయాలి. ఇంకా దీంట్లోనే మాకు యమునా రంగారావు ట్రోఫీ ఉంది, అయితే స్పోర్ట్స్ ట్రోఫీ, ఆ స్పోర్ట్స్ ట్రోఫీ ఆర్గనైజ్ చేస్తాము, కాంపిటీషన్స్ చేస్తున్నాము. ఇంకా మాకు ఒక వెరీ బ్యూటిఫుల్ అంటాను, అది ఫ్లవర్ అరేంజ్మెంట్ కాంపిటీషన్ ఇంటర్ కాలేజియేట్ ఉంది, సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇంకా మేము 2 times లిమ్కా బుక్ హోల్డర్స్ ఫ్లవర్ అరేంజ్మెంట్ కాంపిటీషన్, ఫ్లవర్ అరేంజ్మెంట్ కోసము 32 feet ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసాం మేము. అయితే అటువంటి కాలేజ్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము కాంపిటీషన్ 24th రోజున. అయితే ఇది స్కిల్ కూడా ఉంది, మీకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంది, ఈవెంట్ ప్లానింగ్ ఉంది, ఇంకా సెమినార్, ఇంకా అది కొంచెం సీరియస్ వైపు వెళ్ళాలంటే మీకు సెమినార్ ఇదంతా చేసుకుంటానంటే మా దగ్గర సెప్టెంబర్లో మేము కాంపిటీషన్స్ రన్ చేస్తాము. అది బడ్డింగ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్. ఆ బడ్డింగ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్ కూడా నేషనల్ లెవెల్లో ఉంది. బయట నుంచి స్టూడెంట్స్ వస్తారు పార్టిసిపేట్ చేయడానికి, వేరే వేరే స్టేట్స్ నుంచి, ఐహెచ్ఎమ్స్ నుంచి, వేరే ఐహెచ్ఎమ్స్ నుంచి అందరూ వస్తారు. ఇంకా వాళ్ళ కోసం కాంపిటీషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఆ సీరియస్నెస్ ఎలా ఉండాలి, మీ ప్రొఫెషనలిజం ఎలా కనిపిస్తుంది, అదంతా దాంట్లో వచ్చేస్తుంది. అయితే అటువంటి ఈవెంట్స్ మేము కాలేజ్లో చేస్తూ ఉంటాము. అదే ఇప్పుడు మీరు అన్నారు కాంపిటీషన్స్ అని, అంటే ఏ స్టూడెంట్స్కి మీరు కాంపిటీషన్స్, షెఫ్ కాంపిటీషన్స్ ఉంటాయా, ఎక్కడ చేస్తారు? షెఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ షెఫ్ కాంపిటీషన్స్ మేము ఇంటర్నల్ చేస్తాము. దాని తర్వాత సెప్టెంబర్లో మేము ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము, షెఫ్ కాంపిటీషన్. అయితే బడ్డింగ్ షెఫ్ అంటాము. ఇంకా బడ్డింగ్ ప్రొఫెషనల్ కాంపిటీషన్ ఉంది. అయితే మిగతా డిపార్ట్మెంట్స్లో మీరు ఎలా ఉన్నారు, మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఎలా ఉన్నారు, మీ ఫ్రంట్ ఆఫీస్ ఎలా ఉంది, ఆ స్కిల్స్ అన్నీ అక్కడ టెస్ట్ చేసి దానికి ప్యానెల్ మెంబర్స్ కూడా, పెద్ద పెద్ద హోటల్ జనరల్ మేనేజర్స్ని పిలిపించి వాళ్ళు ప్యానెల్ మెంబర్స్ ఉంటారు, ట్రైనింగ్ మేనేజర్స్ని పిలిపిస్తాము, డిపార్ట్మెంటల్ హెడ్స్ని పిలిపిస్తాము. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ని ర్యాంక్ చేసి హూ ఇస్ ద బెస్ట్ దాంట్లో ఐడెంటిఫై చేస్తారు. అయితే దట్ ఈస్ ద స్కిల్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ ఎపిసోడ్ మీకు యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాళటి గైడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.